మంచిర్యాల జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సరైన సమయానికి వేతనాలు చెల్లించి కనీస వేతనం కింద 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆశా వర్కర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టిన ఆందోళన సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆశా వర్కర్లు నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది ప్రధానంగా ఆందోళన చేస్తున్నారు, ఏంది మీ సమస్యలు ఏంది? మాకు మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన 18,000 రూపాయల జీతం ఇవ్వాలని, నెల 1 తారీఖు జీతం రావాలి అని ఈ బడ్జెట్ సమావేశాల్లో మా ఉసుగిట్ట ఎత్తకుండా మాట్లాడకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని మేము చెప్తున్నాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు, ఏదైతే మీ పై అధికారుల నుంచి కావచ్చు, ఇంకా మీ పని ఒత్తిడి ఎట్లా ఉంది? గత చాలా ఏళ్ల నుంచి కూడా మీ సమస్యలు పరిష్కరించే మీరు ప్రయత్నాలు చేస్తా అంటే ఏదైతే ఆందోళన చేస్తున్నారో ప్రభుత్వాలు కూడా స్పందిస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? గత 2 సంవత్సరాలుగా మనకు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో మన ప్రభుత్వం గెలిపించుకోవడం కోసం మేము ఆశా వర్కర్లు అందరం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనం గెలిపిస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఒక మాట మీద మేము ఓట్లేసి గెలిపించడం జరిగింది. దాని విషయంలో రేవంత్ రెడ్డి సార్ కూడా మేము అడగకుండానే మీరు ఆశాలు నా ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు 18,000 జీతం నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చింది. కాబట్టి ఆ మాట కోసమని మేము అందరం కూడా పిఎస్సీలలో కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ మా విషయంలో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దాని విషయంలో మేము మొన్న చలో హైదరాబాద్ వెళ్దామని చెప్పి ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, ఈ సమయంలోనే మా గురించి మేము సార్కు మా ఏదైతే సమస్య ఉందో దాన్ని తెలియజేద్దామని చెప్పి వెళ్తే చాలామంది పోలీసు వాళ్ళని పెట్టి మా మహిళలను కూడా చూడకుండా చాలా కిరాతకంగా మమ్మల్ని రోడ్ల మీద అరెస్ట్ చేయడము, వ్యాన్లు తెచ్చి వ్యాన్లలో లాక్కెళ్ళి కుక్కల్లాగా లాక్కెళ్ళి పడేయడం జరుగుతుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ మీరు చాలా సంవత్సరాల నుంచి మీ సమస్యల పరిష్కారం ప్రయత్నం చేస్తారు, ప్రభుత్వాలు స్పందిస్తలేదు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రభుత్వాల మీద? మేము ఇట్లనే ఉధృతంగా ఇదే కొనసాగిస్తాం. మాకు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వెంటనే మాకు అమలు ఇవ్వకుంటే ఇది ఇట్లనే కొనసాగుతాం. మేము హైదరాబాద్లో మళ్ళీ సీఎం ముట్టడి కూడా చేస్తాము. ఇదే కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. మేము 20 సంవత్సరాల నుండి మేము వెట్టి చాకిరీ చేస్తున్నాము. మాకు కనీస వేతనం కూడా లేదు. మాకుతో అన్ని పనులు చేపించి మాకు ఎట్లాంటి డబ్బులు ఇస్తలేరు. మా సాలరీ కార్డుకి వచ్చేసరికి మీకు ఇది ఉందా, అది ఉందా, కేసు ఉంటేనే కొడతాము, ఎయిన్స్ ఉంటేనే కొడతాము, డెలివరీ ఉంటేనే కొడతామంటే మేము అన్ని పనులు చేస్తున్నాము. అర్ధరాత్రి అయినా కానీ మేము పోయి డ్యూటీలు చేసుకొని వస్తున్నాము. అట్లయినా కూడా మమ్మల్ని స్పందించలేదు ఈ ప్రభుత్వము. ఇప్పటి రేట్లు ఎట్లా ఉన్నాయి? ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 200 అయింది. మేము ఎట్లా బతుకుతాం? 10,000 ఏం బతుకుతాము? మరి రేవంత్ రెడ్డి సార్ను 10,000 వాళ్ళని బతికి చూపించామని అప్పుడైతే మరి మేము ఊరుకుంటామా లేదా అన్నది తెలుస్తుంది. వాళ్ళు బ్రతుకుతారా 10,000? వాళ్ళేమో లక్షలు వాళ్ళు ఏసీలలో ఉండి మేము ఎండలలో ఎంతో మంది ఆశాలు చనిపోయి ఎండలకు పని చేసి అయినా ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఆశాలకు కళ్ళం కనబడతలేమా ఆ ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్స్లు మాకు వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. లేకుంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. సమ్మె మాత్రము పోలీసు వాళ్ళది కూడా వాళ్ళు కూడా బాగా ఘోరంగా అరెస్టులు చేసి ఎట్లా పడితే అట్లా మాటలు మాట్లాడుతున్నారు. అందరికీ దెబ్బలు తాకినాయి, నొప్పులు పెట్టి చేతులు లేస్తూనే లేరు. ఇక్కడ పట్టీలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కావాలంటే చూడండి. ఇంత అన్యాయమా ప్రభుత్వం? ఇట్లనేనా? మేము ఆశాలు మేము జనాలకు సేవ చేస్తున్నాం కదా, మేమేం అడుగుతున్నాం? న్యాయమైన డిమాండ్లు కష్టపడి పని చేసే కదా మేము అడిగేది. మా డిమాండ్లు మీరు అమలు చేయాలి వెంటనే అని రేవంత్ సార్ను మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఒకవేళ చేయకుంటే మాత్రము మేము ధర్నాకు సిద్ధం అవుతున్నాము. ముఖ్యంగా కూడా ఏదైతే తమ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా కూడా ఏదైతే కనీస వేతనం కింద 18,000 రూపాయలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా కూడా ఏదైతే తమకు రావాల్సినటువంటి పారితోషికాన్ని కూడా సరైన సమయానికి అందించాలని అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కూడా భవిష్యత్తులో కూడా ప్రభుత్వంపై తిరగడానికి కూడా తమ పోరాటాలను ఉధృతం చేస్తామని అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.